హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీయింగ్ ఫార్మర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్న బ్లూటంగ్ గురించి అండి ఇది. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 2 వీక్స్ అయింది నా ఫామ్లో బ్లూటంగ్ అనేది పొట్టేళ్లకు ఎఫెక్ట్ అవ్వడం వల్ల. సో రీసెంట్గా అన్నీ ఒక తర్వాత ఒకటి ఎఫెక్ట్ అవుతూ వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఏది ఎఫెక్ట్ అయినా ఆ యానిమల్ని మనం సపరేట్ చేయడం జరుగుతుంది ఇట్లా. సో సపరేట్ అయ్యి దానికి సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వడము, దానికి వాటర్ సపరేట్గా పెట్టేసాము. సో ఇది ఈసారి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లూటంగ్ ఇంత సివియర్గా రావడము. 3 ఇయర్స్ బ్యాక్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను బ్లూటంగ్ది, చాలా సివియర్గా ఉంది. ఈసారి కూడా ఉంది బాగానే. సో మా దగ్గర అయితే బక్రీద్ తర్వాత ఆల్మోస్ట్ 250 యానిమల్స్ ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఒక 20-25 యానిమల్స్ దాకా మిగిలాయి అంతే. దాంట్లో ఇవన్నీ ఆల్మోస్ట్ బ్లూటంగ్ ఎఫెక్ట్ అయిన జీవాలండి. ఒక్కొక్కటి రీకవర్ అవుతున్నాయి. సో నేను ట్రీట్మెంట్ అయితే చాలానే చేశాను. ఇదంతా చూడండి, ఇప్పుడు రీకవర్ అయిన యానిమల్స్కి సప్లిమెంట్స్ పెడుతూ ఉన్నాము. ఒకవేళ ఎఫెక్ట్ అయిన యానిమల్స్కి మనము ఇట్లా ఎండ్రోఫ్లాక్సిన్, పెన్సిలిన్, నిమ్స్లైడ్ ఇంజెక్షన్ చూస్తున్నాము, టెంపరేచర్ చెక్ చేస్తున్నాము. మళ్ళీ నోట్లో పుండులు ఉంటే ఓరల్, ఇది టాపిక్యూర్ ఓరల్ అనేది ఇది స్ప్రే చేయడం జరుగుతుంది మనము. సో వన్స్ రీకవర్ అయ్యాక మళ్ళీ దానికి శక్తి కోసం చాలా వీక్ అయిపోతాయి కాబట్టి ఏం తినకుండా, సో మనం అనేది ఇట్లా లివర్ టానిక్ కానివ్వండి, థ్రటిగైడ్, మళ్ళీ రెసిస్టెన్స్ కోసం వచ్చేసి రెసిగ్రో హెచ్, ఇంకా ఏదైనా వీక్గా ఉన్న దానిలకు కొద్దిగా సప్లిమెంట్స్ అయితే బలమైన సప్లిమెంట్స్ ఇస్తున్నాము. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పెట్టే వాళ్ళైతే ఇప్పుడైతే ఏం జీవాలు తెచ్చుకోవద్దండి, ఎందుకంటే మార్కెట్లో కూడా బాగాలేవు. ఆల్మోస్ట్ సివియర్గా ఉందండి బ్లూటంగ్. సో ఒకవేళ పాత పొట్టేళ్ళు ఉన్న వాళ్ళు, పాత గొర్రెలు ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తలు తీసుకోండి. కరెక్ట్ టైంకి మెడికేషన్ వాడండి. ప్లస్ ఇంకోటి, వన్స్ రీకవర్ అయిపోతేనే మంచి సప్లిమెంట్స్ అనేది ఇవ్వండి. సో మెయిన్గా ఈ బ్లూటంగ్ రోగంలో డిసీజ్ చంపట్లేదండి, కేవలం యానిమల్ తినక వీక్ అయిపోయి ఫుడ్ లేక చనిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ 80% రికవర్ అయిపోయాయి. ముందైతే నడవడానికి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బాగానే యాక్టివ్గా ఉన్నాయి. ఇంకా 1-2 కొద్దిగా వీక్గా ఉన్నాయి. సో మోస్ట్లీ నేనైతే రెగ్యులర్ సప్లిమెంట్స్ ఇవ్వడము, మెడికేషన్ కరెక్ట్గా వాడడము, వస్తానే ఏదైనా వీక్గా కనిపిస్తానే టెంపరేచర్ ఏముందా అనేసి చెక్ చేయడం అంతా జరుగుతుంది. సో ఇన్ని వాటిల్లో మాకు మోర్టాలిటీ అనేది, ఒక గొర్రె అయితే చనిపోవడం జరిగిందండి ఇప్పటికి. సో నేను మ్యాక్సిమం రికవర్ అవ్వాలి అనే దానిపైనే వర్క్ చేస్తున్నాను. సో చూద్దాం. సో మీరందరూ జాగ్రత్తగా ఉంటారు. కరెక్ట్గా ఏదన్నా యానిమల్కి వచ్చినా కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. ఏది పడితే ఆ మందు వాడొద్దండి. సో మీ జీవం యొక్క బిహేవియర్ చూడండి, ఒకవేళ అది తింటుందా లేదా, డల్గా ఉంటుందా లేదా అనేది. సో దాన్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ అనేది వాడండి. ఏదంటే అది తొందరపడి వాడి అనవసరంగా జీవం అనేది చనిపోవడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అది బ్లూటంగ్ వల్ల చాలా స్ట్రెస్లో చాలా వీక్గా అయిపోతుంది. సో మనం ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈసారి కొద్దిగా క్రిటికల్ టైం ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి.